అన్యాన్సేయో హే ఇట్స్ ప్రియా. ఈరోజు మన రెసిపీ మీల్ మేకర్ పులావ్. ఈ రెసిపీని ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా ఇంకా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అది కాస్త వేడయిన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులోకి పోపు కోసం జీలకర్ర ఇంకా ఆవాలు యాడ్ చేద్దాం. అవి కాస్త చిటపటలాడుతున్న టైంలోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. కాసేపు వాటిని ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా పసుపుని వేద్దాం. పసుపు పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసి ఇప్పుడు అల్లం పేస్ట్ని యాడ్ చేసుకుందాం. అల్లం పేస్ట్ని కాసేపు ఇలా ఆయిల్లో కుక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీల్ మేకర్ని యాడ్ చేద్దాం. అదేనండి సోయా చంక్స్. మీల్ మేకర్ని డైరెక్ట్ ఒకసారి వాష్ చేసేసి అందులోకి వేసుకుంటే సరిపోతుంది. దాన్ని వాటర్లో ముందుగానే బాయిల్ చేయాల్సిన పని లేదు. ఇలా వేసుకుంటే పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీల్ మేకర్ కాసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కాసేపు టొమాటోస్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉందాం. ఇప్పుడు అవి కుక్ అవ్వడానికి లిడ్ కవర్ చేసేసి పెట్టి కాసేపు కుక్ చేసుకుంటే టమాటోస్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. కుదిరితే ఇప్పుడు కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకోండి. నేనైతే వేయలేదు, ఎందుకంటే మా హస్బెండ్ పెరుగు తినరు కాబట్టి. అవి కాస్త కుక్ అయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఇంకా కారంని యాడ్ చేసుకుందాం. కారం పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కుక్ అయ్యేలాగా లిడ్ కవర్ చేసేసి కుక్ చేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అంతా ఒకసారి కుక్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యంని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం ఆల్రెడీ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కి బాగా పడుతుంది. ఒక 2 to 3 మినిట్స్ ఇలా అంతా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ కవర్ చేసి ఒక బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. ఇప్పుడు కొంచెం మసాలా పౌడర్ ఇంకా నిమ్మరసం యాడ్ చేసుకోండి, ఆప్షనల్ అది. వాటర్ బాయిల్ అవుతున్న టైంలోనే మనం కొద్దిగా ఇందులోకి కరివేపాకుని ఇంకా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. రైస్ ఉడుకుతున్న టైంలో ఇలా కరివేపాకు ఇంకా కొత్తిమీరని యాడ్ చేస్తే దాని ఫ్లేవర్ అనేది మనకి ప్రతి బైట్లో తెలుస్తుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లిడ్ కవర్ చేసేసి విజిల్కి పెట్టుకోవాలి. మినిమం 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కాసేపటికి ప్రెషర్ కుక్కర్లో ఉండే ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి టేస్టీ మీల్ మేకర్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. వేడి మీల్ మేకర్ పులావ్లోకి ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే మీల్ మేకర్ పులావ్ని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ప్రియా సారంగే.